తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూములపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజల్లో అభద్రతాభావం కలిగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పద్ధతి ప్రకారం భూముల క్రయ విక్రయాలు జరిగితే ఇష్టానుసారం జరిగిందని ఆరోపిస్తున్నారంటూ ఆయన ఆగ్రహించారు. లోకేష్తో పాటు మంత్రులపైన, ఎంపీలపైన వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మా వాళ్ళందరినీ మాట్లాడుతున్నారు. ఇందులో వీళ్ళు చెప్పింది ఏంటి? ఒకటి, లోకేష్ పేరు ఎక్కడ కొన్నాడు? హాయ్లాండ్ లో కొన్నాడు. హాయ్లాండ్ ఎక్కడ? మొత్తం దీంట్లో ఉందని చెప్పి పెట్టారు. 425 కోట్లు విలువైన అగ్రోగోల్డ్ భూముల్ని చంద్రబాబు వస్తున్నాయి. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ ల్యాండ్ ఏంటి? జప్తులో ఉంది. సిబిసిఐడి జప్తులో పెట్టారు. బ్యాంకు కూడా దీన్ని ఆక్షన్ కోసం ప్రపోజల్స్ పెట్టారు. దట్ ఈస్ ది స్టేజ్. దీనికి సమాధానం చెప్తారు మీడియా అంతా. వేసిన వాళ్ళు ఇష్టానుసారంగా వేసిన వాళ్ళు గుడ్డగాల్చి మొక్కానే వేసి మీరు తుడుచుకోమంటే న్యాయమా మీకు? వాళ్ళు ఒక్కరే సాక్షే కాదు, మిగిలిన వేసిన వాళ్ళు కూడా అడుగుతారు. పత్తిపాటి పుల్లారావు 196 ఎకరాలు. నేను అడుగుతాను, 39 కోట్లు పే చేశారు, 780 కోట్లు ఉందని మొత్తం వాల్యూ చూపిస్తే వాళ్ళకే రాసిస్తానన్నాడు. ధైర్యం ఉంటే రావచ్చు కదా, చేయొచ్చు కదా. ఇంకొక పక్కన నారాయణ 3600 ఎకరాలు, జరిగిందే 9000 ఎకరాలు, 3600 ఎకరాలు ఆయన దగ్గరనే ఉంది. ఇప్పుడు ఎంత నీచమైన రాజకీయం అండి. ఆయన చెప్పాడు మొత్తం రాసిస్తాను. 14,400 కోట్లు విలువ. శుభ్రంగా మీరు ఎవరన్నా ఉంటే ఆ మహానుభావుని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మీకు ఒకరికి 100 కోట్లు వస్తుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పి చూపిస్తే ఎవరి కాళ్ళు రాయిస్తాను, మీరు రికవర్ చేసుకోమంటున్నాడు. అదే మరి పయ్యావల కేశవ్ ధైర్యంగా చెప్పాడు, ఇది నా ల్యాండే, నేను కొనుక్కున్నానని చెప్పాడు. ధూళిపాడ మీరు రాసిన తప్పు, నేను కొనుక్కున్నాను 3 ఎకరాలు వచ్చేదని. ఆ ఊర్లోనే ఉంటాడు, ఆయన రాజధాని పక్కనే ఆయన ఊరు కూడా. ఆయన కొనుక్కున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అదే మరి ఇంకొక పక్క లింగమనేని రమేష్. ఏంటి దీని మీద ఆరోపణ? ఆయన ల్యాండ్ అంతా కూడా నేను తీసుకోలేదని, ల్యాండ్ ఎక్విజిషన్. నా దగ్గరికి ఆయన వచ్చి మా ల్యాండ్ కూడా 10 కిలోమీటర్లకు అవతల నిలిపేశారని. అతను తీసుకోమంటే నేను 29 గ్రామాలకే పెట్టాను. నాకు 34,000 ఎకరాలు, మొత్తం కలిస్తే 53,000 ఎకరాలు వస్తుంది. ఈ భూమే నాకు సరిపోతుంది. ఇప్పుడు నీ భూమి తీసుకుంటే ఇది డైల్యూట్ అవుతుంది, వీళ్ళకి రేట్ రాదు. ఇప్పుడు నేను తీసుకోను. ఏదే సీడ్ క్యాపిటల్ అవుట్ సైడ్ ఉండే భూమికి ఏ విధంగా పాలసీ ఇవ్వాలనో అందరితో సమానంగా అప్రోప్రియట్ టైంలో ఇస్తాను. మీరు ఇచ్చినా నేను తీసుకొని నేను చాలా స్పష్టంగా చెప్పాను. పేదపరిమి, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం ఈ గ్రామాలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా నాకు వచ్చి అడిగారు, మీరు తీసుకోమని అడిగారు, మేము ఇస్తామని అడిగారు. కాదు ఇప్పుడు తీసుకోలేమని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు కొన్నారని నిన్న మొన్న వెరిఫై చేసి 2003, 2002, 2003లో వారు కొనుక్కోవడం లింగమనేని రమేష్. ఆ తర్వాత ఇది రాజశేఖర రెడ్డి సీఎం అవుతానే దీనిపైన ఒక ఎంక్వైరీ వేయడం, ఎంక్వైరీ కూడా కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద కోర్టుకు పోవడం. ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని కోర్టే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ కాపీ కూడా మీకు రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది వాళ్ళు పెట్టిన ఆరోపణ. ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని. ఇల్లు ఇవ్వడం ఏంటండి? అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పూలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఈ ఏరియా మొత్తం కట్టకు అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగిలినవన్నీ వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. ఇది అక్కడ పరిస్థితి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకోటి సుజనా చౌదరి ఇచ్చారు, కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ అని 700 కోట్లు. అది కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. మురళీమోహన్ ఒకటి ఇచ్చారు. ఆయన చాలా స్పష్టంగా ఎన్నికలు జరగడానికి ముందే నేను జాయింట్ వెంచర్ చేసుకున్నాను, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాను ఆయన కూడా చెప్పాడు. ఇవి వీళ్ళు చేసిన ఆరోపణలు. ఇప్పుడు దీనిపైన రైతుల్లో ఆందోళన. వాళ్ళ ఆందోళన ఏంటి? మొత్తం మేము మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చాం, ల్యాండ్ విలువ పెరుగుతుంది అనుకున్నాం. లేనిపోయిన ఆరోపణలు చేసి ఎవరన్నా రావాలన్నా డెవలప్మెంట్కి రానియకుండా చేస్తే మాకు ల్యాండ్ విలువ పడిపోతే మేమేం కావాలి? దీనికి సమాధానం చెప్తారు అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలని కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు ఏదంటే రాసేసి ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా రాస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని ఎట్టి పరిస్థితులు కూడా జరగకుండా చేయాలనుకోవడం చాలా తీవ్రమైన బాధ, తీవ్రమైన నేరం కూడా. ఇక్కడ ఫైనల్గా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. మీరు తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టలేదు. ఎవరైతే ఉన్నాయో ల్యాండ్ పోలింగ్ కని తీసుకున్నప్పుడు అది కూడా ఒక కండిషన్, ప్యాకేజీలో ఒక భాగం. మేము అమ్ముకుంటామంటే అమ్ముకోమని చెప్పాం. అదే మరి ఎవరైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో లిటిగేషన్ ఉండకుండా వాళ్ళ దగ్గర కూడా ఇది చేయడం కోసం పోయాం.
ఇప్పుడు ఎవరైతే ఆ అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళు కూడా రాజధాని ఏర్పడక మునుపు అంటే నోటిఫికేషన్ ఇవ్వక మునుపు నుంచి ఎవరు ఆధీనంలో ఉందో ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకే చెందుతుంది. అసైన్మెంట్ భూమి యొక్క ఓనర్కి ఇస్తాం, ఆయన పేరుతోనే ఇస్తాం. అదే మరిగా ఎవరైనా సరే నా భూమి బలవంతంగా ఎవరైనా తీసుకున్నారు అని వచ్చి రిపోర్ట్ చేస్తే 100% రక్షణ ఇస్తాం. ఆ భూమి తిరిగి వాళ్ళకే అప్పచెప్తాం. అందులో వచ్చే ఫలితాలు కూడా వాళ్ళకే ఇస్తాం.